అనంతపురం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ గౌతమి తెలిపారు. నగరంలోని పోలీసు పరేడ్ మైదానంలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం సాయుధ పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రజలకు కలెక్టర్ గణతంత్ర దినోత్సవ సందేశాన్ని చదివి వినిపించారు. అంతకుముందు జిల్లాలోని అన్ని వర్గాల ప్రజానికానికి ఆమె గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా నెల్లూరు శాఖల శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తొలుత పోలీసులు ప్లటూన్ల వారీగా ఎన్సీసీ విద్యార్థులు కవాతు చేస్తూ జిల్లా కలెక్టర్ గౌతమి, ఎస్పీ అన్బురాజన్కు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం శకటాల ప్రదర్శనలో భాగంగా దిశ పోలీసు విభాగానికి చెందిన వాహనాలు ప్రదర్శనగా ముందుకు సాగాయి. ప్రజారోగ్యం మెరుగునకు చేపడుతున్న చర్యలు, జగనన్న స్మార్ట్ టౌన్షిప్, కరోనా విపత్కర కాలంలో వైద్య ఆరోగ్య శాఖ చేసిన కృషిని వివరిస్తూ వైద్య ఆరోగ్య శాఖ శకటం, మనబడి, నాడు నేడు అంటూ విద్యాశాఖల శకటాలు ఆయా శాఖల ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రదర్శనగా సాగాయి. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. దేశభక్తిని చాటే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నాగరాజు ARSI, Home Guards Contingent Commander Sri S.A. Rahman, Assistant Commander Sri Gujarat ARSI, Sri K. Nagaraju ARSI, Home Guards Contingent Commander Sri S.A. Rahman Khan, NCC Boys Contingent Commander Sri B. Akash, Assistant Commander Sri D. Baba Bhakta, Girls Contingent Commander Kumari R. Aishwarya, Assistant Commander Kumari Y. Sophia, అసిస్టెంట్ కమాండర్ కుమారి ఎం జెసికా. సంచలనం చేస్తున్నటువంటి సాయుధ దళాలు వారితో పాటుగా చేస్తున్న బాయ్స్ అండ్ గర్ల్స్ కంటింజెంట్ వారికి గట్టిగా కరతాడు అలవరుచుకోవాలి. సచివాలయంలో గత ఏడాది జూలై నెల నుండి నేటి వరకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు 5,736 కొత్త బియ్యం కార్డులు మంజూరు చేశారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద జిల్లాలో వైఎస్ఆర్ గృహ నిర్మాణం పథకం కింద గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 1,370 కోట్ల రూపాయలతో 76,170 గృహ నిర్మాణాలను చేపట్టి ఇప్పటి వరకు 25,018 ఇల్లుని పూర్తి చేశారు. 42,600 ఇల్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. అదనంగా 40,266 నూతన గృహాల మంజూరుకి ప్రతిపాదన. అలాగే కళ్యాణదుర్గం, తాడిపత్రి, రాయదుర్గం నియోజకవర్గాల్లో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ దరఖాస్తులో చేయనున్నారు.
జిల్లా నీటి యాజమాన్య సంస్థ కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 3,28,000 మంది కూలీలకు గాను 97,75,000 పని దినాల ఉపాధిని కల్పించడం జరిగింది. 234 కోట్ల 48 లక్షల రూపాయల వేతనాలను చెల్లించారు. పండ్ల తోటల పెంపకానికి గాను 4,490 ఎకరాలను 1,556 మంది రైతులకు మంజూరు చేశారు. గ్రామ వార్డు సచివాలయాలు సంక్షేమ ఫలాల గడప గడపకు చేరే విధంగా జిల్లాలో 483 గ్రామ 180 వార్డు సచివాలయాల ద్వారా సేవలు అందిస్తున్నారు. 371 గ్రామ సచివాలయ భవనాలు, 294 రైతు భరోసా కేంద్రాలు, 196 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, 64 అంగన్వాడీ భవనాల నిర్మాణాలను పూర్తి చేశారు.